మార్నింగ్ టైంలో ఎక్కువ హడావిడి లేకుండా చాలా ఈజీగా క్యాప్సికమ్ టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఒక కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి వేగిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో మనం సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి. వీటిని ఒకసారి కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు కాస్త వేయించుకున్న తర్వాత ఇందులోనే కాస్త పసుపుని యాడ్ చేసి కలుపుకోవాలి. కాసేపు వేయించుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా కారంని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. లో ఫ్లేమ్లో మంటను ఉంచి కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన టమాటో ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే పైనుంచెల్లి కాస్త ఉప్పును వేసి అలాగే ఇందులో ఒక కప్పు వరకు గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 2 మినిట్స్ వరకు కుక్ అవ్వనిద్దాం. అలాగే క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో మన వీడియోలో కింద లింక్ ఇస్తాను, తప్పకుండా చూసేయండి. చూసారు కదండి, టమాటోలన్నీ చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు పైనుంచెల్లి ధనియా పౌడర్, మసాలా వేసుకోవాలి. 1 మినిట్ తర్వాత దించేసుకుంటే మన క్యాప్సికమ్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.